హలో అండి, వెల్కమ్ టు ప్రార్థనాస్ కిచెన్. ఈరోజు నేను చేసిన రెసిపీ కొయ్యగూరతో చేసిన ఆకుకూర రెసిపీ అండి. కర్రీ చపాతీలోకి కానీ లేదా పూరీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఆకుకూరతో చేసిన రెసిపీస్ ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందుకోసం నేను 4 కట్టల ఆకుకూర తీసుకొని కాడలు మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆకుకూర మొత్తం వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కందిబేళ్ళను టీ గ్లాస్తో 1.5 కప్పు తీసుకున్నానండి. కందిబేళ్ళను ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకున్నానండి. ఒక కుక్కర్లో వేసుకున్నాను. అందులో అలాగే ముందుగా తీసి పెట్టుకున్న ఆకుకూర కూడా వేసుకున్నాను. ఇలా ఆకుకూర మొత్తం వేసుకున్న తర్వాత ఆకుకూర మొత్తం మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం వేసుకున్న తర్వాత కుక్కర్కు మూత పెట్టి ఒక 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, నేను 3 విజిల్స్ పెట్టాను. ఇలా బ్యాళ్ళు ఉడికాయో లేదో చూడాలంటే ఇలా చేత్తో అదిమి చూస్తే తెలుస్తుంది. చూడండి, బ్యాళ్ళు ఉడికిపోయాయి. బ్యాళ్ళు మొత్తం ఇలా ఉడికిన తర్వాత ఇందులోని వాటర్ మొత్తం సపరేట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ ఆకుకూర మొత్తం ఒక ప్లేట్లో తీసుకొని వాటర్ను ఇలా చేసుకోవాలి, సపరేట్ చేసుకోవాలి ఇందులో ఉన్న వాటర్ మొత్తం. లేదా ఒక క్లాత్లోకి ఈ ఆకుకూర మొత్తం వేసుకొని పిండేసుకుంటే సరిపోతుందండి. వాటర్ తీసేసిన ఆకుకూర మొత్తం ఇలా ఉంటుందండి. ఇలా ఒక ప్లేట్లో తీసుకొని పొడి చేసి పెట్టుకోవాలి ఆకుకూర మొత్తం. ఇలా చేసుకున్న ఆకుకూరలోకి పల్లీల పొడి ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఆకుకూర మొత్తం పొడి పొడిగా చేసుకున్న తర్వాత ఇందులోకి పల్లీల పొడి ప్రిపేర్ చేసుకోవాలండి. పల్లీల పొడి ప్రిపేర్ చేయడానికి కొన్ని పల్లీలు, అలాగే అందులోకి ఎక్కువగా వెల్లుల్లి వేసుకోవాలి. కారం చూసుకొని ఎండుమిరకాయలు వేసుకోవాలండి. ఇందులోకి కొద్దిగా ఎండుమిర్చి, తగినంత సాల్ట్ వేసుకొని పొడి చేసుకోవాలి. చూడండి, పల్లీలతో ఇలా పొడి మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను. ఈ పొడిని రోట్లో అయినా దంచుకోవచ్చు లేదా మిక్సీకి అయినా వేసుకోవచ్చండి. ఈ పొడిని ముందుగా తీసి పెట్టుకున్న ఆకుకూరలో వేసి మిక్స్ చేసుకోవాలి. మీకు ఎంత ఎక్కువ పొడి కావాలంటే అంత వేసుకొని ఆకుకూరలోకి కలుపుకోవచ్చండి. ఇలా ఆకుకూర మొత్తం కలిపేసుకున్నానండి. చూడండి, పొడి మొత్తం బాగా మిక్స్ అయింది. ఇందులోకి పోపు ప్రిపేర్ చేసుకోవాలి. పోపు చేయడానికి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి సరిపడా ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత ఇందులో 5-6 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నానండి. ఆనియన్ లైట్గా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని పోపు మొత్తం ఉడికించుకోవాలి. ఇలా పోపు మొత్తం ఉడికిన తర్వాత ఆకుకూర మొత్తం ఇందులో వేసి కలుపుకోవాలి. మీకు సాల్ట్ సరిపోకుంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే పల్లి పొడిలోకి సాల్ట్ యాడ్ చేసుంటాం కాబట్టి లైట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఆకుకూరతో చేసుకోవడం వలన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇలా పోపు మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. సింపుల్ ఆకుకూర కర్రీ. చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.